జూనియర్ ఎన్టీఆర్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. సో చాలామంది కూడా వాళ్ళిద్దరు ఫ్యామిలీలకు పడట్లేదు, మాట్లాడుకోవట్లేదు, రాజకీయాల పరంగా కూడా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటూనే ఉంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో అసలు ఎవరు పుట్టినరోజు అయినా, ఎవరు ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా అసలు వీళ్ళు అటెండ్ అవుతారా, మాట్లాడుకుంటున్నారా, కనీసం ఎదురు పడుతున్నారా లేదు అని చెప్పేసి ఇప్పటికే చాలామంది అయితే ఫిక్స్ అయిపోయారు తెలుగు ప్రజలందరూ కూడా. అయితే ఇప్పుడు ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. సో మరి అక్కడ కూడా ఏంటంటే మావయ్య గారు అని చెప్పేసి చాలా మనస్ఫూర్తిగా మాట్లాడడం జరిగింది. సో అందరూ కూడా ప్రజెంట్ షాక్ అవుతూ ఉన్నారు. అరే ఇప్పుడు కుటుంబాల మధ్య కొంచెం దూరం ఉందని అంటున్నారు, అదేవిధంగా రాజకీయాల పరంగా కూడా ఇద్దరు మాట్లాడుకోవట్లేదు అంటున్నారు. మరి ఇప్పుడు ఏ విధంగా చెప్పాడు అని చెప్పేసి కొందరు అనుకుంటుంటే, ఇంకొందరు ఏంటంటే అరే మనం అనుకునేదంతా కూడా రాంగ్, ఖచ్చితంగా వాళ్ళు ఒకటే ఉంటారు, బట్ బయటికి ఏంటంటే జనాలు మాత్రమే ఈ విధంగా కొన్ని రూమర్స్ మాత్రం స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక స్టార్ హీరో, గ్లోబల్ వైడ్గా కూడా మంచి గుర్తింపు ఉంది. అలాంటప్పుడు ఆయన సినిమా కెరీర్ని నాశనం చేసుకొని రాజకీయాల్లోకి వెళ్తాడా అంటే ఖచ్చితంగా అది అసాధ్యం. అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాలంటే ఓకే వాళ్ళ తాతగారిని చూసి పెరిగాడా, లేకపోతే ఫ్యామిలీ సభ్యులందరినీ చూసి పెరిగాడా, ఒకప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఏ విధంగా సందర్భాలు జరిగాయి కూడా మనం చూసాం క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఆయన సినిమాలపైన దృష్టి పెడుతున్నారు. అండ్ ఆయన ప్రేక్షకులు కూడా ఏం కోరుకుంటారు, అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఏం కోరుకుంటారు, అరే మా టేస్ట్కు దగ్గర సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ గారు చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళ మనసుల్లో కూడా ఉంటుంది. సో మరి ఆయనకు సినిమా ఇంపార్టెంటా, పాలిటిక్స్ ఇంపార్టెంటా అంటే ఖచ్చితంగా సినిమాలే ఇంపార్టెంట్. ఆయన కెరీర్ ఇచ్చింది, ఆయనకు లైఫ్ ఇచ్చింది, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది ఏదైనా ఉందంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ మాత్రమే. సో అలాంటప్పుడు ఇంత పీక్ స్టేజ్లో ఉన్నటువంటి సందర్భాల్లో సినిమాల్ని వదిలేసి రాజకీయాల్లోకి వెళ్తారంటే ఖచ్చితంగా అది సాధ్యపడదు. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా వెళ్తారంటే అప్పుడు చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏదో మీ తాతగారు పెట్టినటువంటి ఆ పార్టీకే నువ్వు సపోర్ట్ చేయవా, నువ్వు రాకపోతే ఖచ్చితంగా నీకు పార్టీకి సంబంధం లేదు, నీకు ఫ్యామిలీకి సంబంధం లేదంటూ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు ఎవరు కూడా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు. సో ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే మావయ్య గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మీకు కంప్లీట్గా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ యొక్క పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను అంటూ ఆ ఒక్క ట్విట్టర్లో రాసుకొచ్చారనమాట. సో ప్రజెంట్ అయితే ఆ ఒక్క శుభాకాంక్షలు చెప్పినటువంటి టెక్స్ట్ అయితే ఏదైతే ఉందో ప్రజెంట్ దాన్ని స్క్రీన్ షాట్ తీసి మరి చాలామంది కూడా షేర్ చేస్తూ ఉన్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు, ఇది నిజంగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? ఒకవేళ నమ్మినట్లయితే అదేవిధంగా మీరు ఏమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.